ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు, నెల్లూరు జిల్లా ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం ఏఏఏ అంటే ఆత్మకూరు ఆర్కిటెక్ట్ ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఆత్మకూరులో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014 మునుపు 100 పడకల హాస్పిటల్, పాలిటెక్నిక్ కాలేజు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మంచినీరు కావచ్చు ఆత్మకూరుకి. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అదే హాస్పిటల్ను 250 పడకలకు పెంచాలనేసి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకు మరి గర్ల్స్ కాలేజీ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ స్కూల్ వచ్చింది, స్కూల్ని కాలేజీకి అప్గ్రేడ్ చేయడం జరిగింది మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి ఆశీస్సులతోటి. అదేవిధంగా ఆత్మకూరు మినీ బైపాసు నేను ఎన్నోసార్లు పోయినప్పుడు చూశాను. అక్కడ చాలామంది ఫ్యామిలీస్ వాకింగ్ చేస్తూ వాళ్ళు ఆ ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారనమాట. సో ఆయనది గమనించి ఆత్మకూరుని ఒక సుందర నగరంగా ఎలా చేయాలని ఒక మంచి ఆలోచన చేసి ఆ రోడ్డుని 6,31,00,000 6.31 crores స్పెండ్ చేసి ఆ రోడ్డుని బాగా వెడల్పు చేసి దాన్ని ఒక మినీ బైపాస్ లాగా తయారు చేసి పాలిటెక్నిక్ కాలేజు ఒకవైపు మీరు చూస్తే ఇక్కడ ఇది మినీ బైపాస్, ఆత్మకూరు మినీ బైపాస్. మరి ముంబై హైవేకి ఆత్మకూరుకి కనెక్టివిటీ ఈ మినీ బైపాసు. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అభయ ఆంజనేయ స్వామి టెంపుల్, వీరబ్రహ్మం గారి టెంపుల్. అదేవిధంగా ఇక్కడ చూస్తే గురుకుల పాఠశాల గర్ల్స్ స్కూలు. అదేవిధంగా ఇక్కడ ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూలు గర్ల్స్ది. ఇక్కడ మీరు చూస్తే ఒక స్టేడియం 1,80,00,000 వ్యయంతో ఆయన ఒకప్పుడు స్టార్ట్ చేసిన స్టేడియమే మళ్ళీ ఇప్పుడు ఆ స్టేడియంని డెవలప్ చేయడం జరుగుతుంది. ఎక్కడ డెవలప్మెంట్ అక్కడ మునుపటి గవర్నమెంట్లో ఆగిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అంటే మనసుకి ఎంతో ప్రజలకు ఆహ్లాదంగా, వారికి రిక్రియేషన్గా ఉపయోగపడే ఎక్సర్సైజులు కావచ్చు, ఆరోగ్యపరంగా అన్ని విధాలా ఉపయోగపడే స్టేడియము. అదేవిధంగా ఆయన భావి తరాల కోసం ఆత్మకూరు కూడా ఎప్పటికైనా ఒక పెద్ద మున్సిపాలిటీగా ఉంటుంది కాబట్టి, డెవలప్ అవుతుంది కాబట్టి అప్పుడు స్టేడియం అనేది ఒకటి ఉంటే అక్కడుండే ప్రజలందరూ కూడా వాకింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అన్ని విధాల వారికి ఆరోగ్యం ప్రసాదించేదానికి ఒక మంచి మరి ఆస్తి అనమాట ఒక నగరానికి. అలాంటి స్టేడియంని ఇక్కడ ప్లాన్ చేశారు. అదేవిధంగా ఈ మినీ బైపాస్లో ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఇటీవలనే స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్లో మన శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా ప్లాన్ చేస్తారని చెప్పడం జరిగింది. సో ఆయన విజన్ ఏంటంటే ఆత్మకూరు ఈ మినీ బైపాస్ని తిరుపతిలో ఎలాగైతే మహిళా యూనివర్సిటీ దగ్గర రోడ్స్ మీరు చూసారు ఎంత సుందరంగా ఎంత బాగుంటాయో, అదేవిధంగా ఇక్కడ మహిళలకు సంబంధించిన స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి కాబట్టేసి ఆయన ఈ రోడ్డును కూడా చాలా సుందరంగా ఆత్మకూరులో తీర్చిదిద్దాలని వారు ప్లాన్ చేశారు. అందుకనే నేను ఈ మాట వాడాను అనమాట. ఆత్మకూరు ఆర్కిటెక్ట్ ఆనం అనేసి ఏఏఏ అనేసి ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. ఇది వీక్షించి ఆనం గారు ఆత్మకూరు గురించి, భావి తరాల గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు ఆయన్ని మీరు ఆశీర్వదించాలనేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.